బుచ్చిరెడ్డిపాలెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా యశోధరాదేవి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆమె సెప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మండలంలో తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించామన్నారు. అక్రమ మద్యం అమ్మినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే ప్రజలు తమకు తెలియపరచాలని కోరారు. అక్రమ ఇసుక తరలించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నేను బుచ్చిరెడ్డిపాలెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు రానున్న జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో భాగంగా మేము ప్రతిరోజు మా జేడీ మేడం గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా వెహికల్స్ తనిఖీ చేయడము, లేదా అనాథరైజ్డ్ లిక్కర్ ఎక్కడైనా గోడౌన్స్లో నిల్వ చేశారా, లేకపోతే వేరే స్టేట్ లిక్కర్ మన దగ్గరికి ఏమైనా వస్తుందా, ఇలాంటివన్నీ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్నామండి. ఎవ్రీడే డిపిఎల్ ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉన్నాయా, ఆ బెల్ట్ షాపులకు సంబంధించి కూడా ప్రతి గ్రామానికి చర్యలు తీసుకుంటా ఉన్నాము. ప్రతిరోజు వాటికి సంబంధించి కేసులు బుక్ చేస్తూ ఉన్నామండి. అనాథరైజ్డ్గా టీపీఎల్ కానీ, శాండ్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయండి. అందరికీ ఒకటి, ఎక్కడైనా సరే ఎలక్షన్ నేపథ్యంలో ఎవరైనా సరే గొడవలుగా మెయింటైన్ చేసినా, పెద్ద పెద్ద డంపులు చేసినా, ఎన్డీపీఎల్ లాంటి వాటికి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవండి. వాటి గురించి కూడా మేము ప్రతిరోజు చాలా విజిలెన్స్ పెట్టి చాలా జాగ్రత్తగా ఉంటామండి. అండి, నేను 21st లాస్ట్ మంత్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 35 to 40 బెల్ట్ షాప్ కేసెస్ బుక్ చేశానండి. ఎవ్రీడే దాదాపు ఎవ్రీడే ఎఫ్ఐఆర్, బెల్ట్ షాప్ మీద ఎఫ్ఐఆర్ ఉంటుందండి. ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోబడితే ఏ గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఎటువంటి బెల్ట్ షాపులు ఉండకుండా చూస్తామండి. నేను గతంలో బాపట్ల జిల్లా పర్చూరులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐగా పనిచేశానండి. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ నేపథ్యంలో ఈ జిల్లాకి రావడం జరిగింది. Yeah.